హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను చరణ్ పరిమి. తాజాగా ఏపీలో వైసీపీ ప్రభుత్వం మీద మరో కేసు నమోదైంది. ఆ కేసు ఏంటంటే ఇళ్ల స్కామ్లకు సంబంధించి దాదాపు 84 కోట్లు బిల్లులు చేసుకున్నారని చెప్పేసి ఈ కేసు నమోదైంది. ఈ కేసు పెట్టింది ఎవరంటే టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాజశేఖర్ రెడ్డి. ఈయన కేసులో ఏం పేర్కొన్నారంటే, ఈ నిబంధనలకు విరుద్ధంగా అర్హత లేని వాళ్ళకి ఈ కొన్ని ఇల్లులు శాంక్షన్ చేసి, అలాగే కొన్ని ఇల్లులు కట్టకుండానే కట్టినట్టుగా చూపించి ప్రభుత్వం నుంచి దాదాపు 84 కోట్ల బిల్లులు క్యాష్ చేసుకున్నట్టుగా ఆయన ఆరోపించారు. ఈ కేసు నమోదు చేశారు. సో దీని మీద ప్రభుత్వం కూడా చంద్రబాబు నాయుడు వెంటనే దర్యాప్తు చేయాలని చెప్పి ఆదేశించారనమాట. సో ఈ దర్యాప్తు కూడా సీరియస్గా జరిగే అవకాశం ఉంది. చూడడానికి ఇది కేవలం 84 కోట్ల స్కామ్ లాగా కనపడ్డా, ఇది ఒకే ప్రాంతం సంబంధించింది కాబట్టి 84 కోట్ల స్కామ్ లాగా కనిపించవచ్చు. మొత్తం రాష్ట్ర స్థాయిలో దీనికి సంబంధించి చూస్తే మరి ఇది ప్రతి చోట ఎలా జరిగింది ఏంటనేది చూడాలి. అయితే ఈ స్కామ్ ఎలా జరిగింది అనేది గమనిస్తే, మామూలుగా ప్రభుత్వం ఒక 3 రకాల పద్ధతుల్లో ఈ గవర్నమెంట్ ఇల్లు జగనన్న కాలనీ, జగనన్న లేఅవుట్ అని చెప్పేసి ఏవైతే గవర్నమెంట్ పథకం ఉందో, హౌసింగ్ పథకం, ఈ హౌసింగ్ పథకానికి సంబంధించి ఒక 3 ఫార్మాట్స్లో ఇల్లు కట్టడానికి గవర్నమెంట్ ఒక పద్ధతులు కేటాయించింది. ఆ 3 ఫార్మాట్స్ ఏంటంటే, ఒకటొచ్చేసి అంటే 3 ఆప్షన్లు ఇచ్చింది జనాలకి. ఒకటొచ్చేసి మీరే ఇల్లు కట్టుకుంటే పర్వాలేదు, మేము బిల్లులు ఇస్తామనేది ఒకటి. తర్వాత లేదు, ప్రభుత్వమే కట్టి ఇవ్వాలంటే ప్రభుత్వానికి అప్పచెప్పండి అనేది ఒకటి. దాంతోపాటు లేదు, 2 కొలాబరేషన్తో 2 చేసినా ఇబ్బంది లేదన్నట్టుగా ఒక 3 చెప్పడం జరిగింది. అయితే ప్రభుత్వమే కట్టించే ఇళ్ళ విషయంలో జరిగిన స్కామ్ అనమాట ఇది. ఈ స్కామ్లో దాదాపు 8,400 ఇళ్ళు కట్టాల్సి ఉండగా ఈ లేఅవుట్లో, దాంట్లో దాదాపు 6,990 ఇళ్ళు కట్టినట్టుగా ఆ బిల్లులు క్యాష్ చేసుకున్నారనమాట. కానీ నిజానికి గమనిస్తే అక్కడ కట్టింది కేవలం 99 ఇళ్ళు, అంటే కనీసం 100 ఇళ్ళు కూడా కాదు. మిగతా 1000 ఇళ్ళకి సంబంధించి బిల్లులు మాత్రం ముందే తీసుకున్నారు. కానీ లేఅవుట్కి వెళ్ళి చూస్తే అక్కడ కనిపించేది మాత్రం కేవలం ఒక 99 ఇళ్ళు మాత్రమే. మరి అవి కూడా పూర్తి స్థాయిలో అవి నివాసయోగ్యంగా ఉన్నాయో లేవో కూడా తెలియదు. ఎందుకంటే చాలా చోట్ల ఈ లేఅవుట్లు ఊరికి దూరంగా, ఎంతో దూరంగా ఇవ్వడము, తర్వాత కొండల మధ్యలో ఇవ్వటం, ఇట్లా ఈ లేఅవుట్లు చాలా సపరేట్గా అవి ఒక గ్రామాల్లాగా డెవలప్ చేసి ఇవ్వటం జరిగిందనమాట. సో వీటి అభివృద్ధి కూడా అన్ని ఇళ్ళు పూర్తయితే తప్ప అవి కాలనీస్గా అందుబాటులోకి రావు. కానీ అలా జరగకుండా ఇదిగో ఈ విధంగా ప్రభుత్వానికి అప్పగించి పని చేస్తారని అప్పగించిన తర్వాత అవి ఈ విధంగా దుర్వినియోగమయ్యే పరిస్థితి ఉంటే, ఆ కాలనీల సిస్టమే మొత్తం, ఆ కాలనీ ఏ ఉద్దేశంతో ఏర్పాటు చేశారో పేదలకు ఇల్లు ఇవ్వాలని, ఆ ఉద్దేశమే నిర్వీర్యం అయిపోయి ఆ పేదలు దెబ్బతినే అవకాశం ఉంది. సో వాళ్ళు గత ప్రభుత్వం నుంచి గత 5 ఏళ్ళుగా వాళ్ళు తమకు ప్రభుత్వం ఇల్లు కట్టిస్తుంది, ఆ ఇళ్లలోకి మనం వెళ్ళొచ్చు అని ఎదురు చూస్తూ ఉండగానే ప్రభుత్వం మారిపోయింది. ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వం మళ్ళీ వాళ్ళని శాంక్షన్ చేసి వాళ్ళకి ఇల్లు ఇస్తుందా లేదా, ఆ పేదలకి కన్సిడర్ అవుతుందా లేదా అనేది తెలియదు మరి. ఎందుకంటే వాళ్ళ పేరు మీద ఆల్రెడీ బిల్లులు వచ్చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ వాళ్ళకి ఇవ్వాలంటే ఏం చేయాలి? ఇట్లా చాలా తలనొప్పులు కూడా ఉన్నాయి దీంట్లో. మరి ప్రభుత్వం ఏం చేస్తుందో తెలియదు. అయితే ఈ స్కామ్ చేసింది ఎవరు? దీంట్లో కీలకమైన వ్యక్తి ఎవరు? అంటే దీనికి సంబంధించి ఈ లేఅవుట్ పులివెందులలో జగనన్న లేఅవుట్ అనమాట. అంటే పులివెందుల ఆయన సొంత నియోజకవర్గంలో ఈ లేఅవుట్లో జరిగిన స్కామ్ ఇది. ఈ నియోజకవర్గంలో ఈ లేఅవుట్కి సంబంధించి మాజీ ఎమ్మెల్యే, ఈ లేఅవుట్కి సంబంధించి ఈ బాధ్యతలు ఎవరికి అప్పగించారంటే, మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రభాకర్ రెడ్డికి ఈ లేఅవుట్కి సంబంధించిన బాధ్యతలు అప్పగించారు. ఆ ఇళ్ళని నిర్మించాల్సిన బాధ్యత ఆయనకు అప్పగించారు. ప్రతి చోట ప్రతి నియోజకవర్గంలోనూ ఆ ప్రాంత నియోజకవర్గ ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నారో ఆ ఎమ్మెల్యే లేదా వైసీపీ కీలక నాయకుడు ఆ బాధ్యత తీసుకొని ఈ లేఅవుట్స్కి సంబంధించి యాక్టివిటీస్ చేసుకుంటూ వస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇలాగే ఉంది. సో అన్ని అధికారాలు, అన్ని దానికి సంబంధించిన బిల్లులకు సంబంధించి ప్రతిదీ కూడా వాళ్ళ నిర్ణయం మీద, వాళ్ళ చేతుల మీద జరుగుతుంది కాబట్టి ఇది జరిగి ఉండొచ్చు. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు ఈయన ఆరోపణ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ వాదనలు జరుగుతూ ఉన్నాయి. ఈ టైంలో దీనికి సంబంధించి కూడా వైసీపీ శ్రేణుల నుంచి కొంత వ్యతిరేకత వస్తుందన్నమాట. ఇది కావాలని చేసింది, ఇలా ఏం జరగలేదు, కావాలని కేసు పెట్టారని చెప్పేసి వైసీపీ శ్రేణుల నుంచి కూడా ఒక వ్యతిరేక గళం వినిపిస్తుంది. అయితే దీనికి కూడా వాళ్ళ అంటానికి కూడా ఒక కారణం ఉందన్నమాట. ఎందుకంటే గత కొద్ది రోజులుగా ఈ వైసీపీ శ్రేణుల మీద కేసులు పెడుతూ వస్తున్నారు. ఆ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అయితేమి, ఆయన జైలుకి వెళ్ళడం చూసాం. తర్వాత వచ్చేసి మరికొంతమంది వైసీపీ నాయకుల మీద కేసులు, ఈ కొడాలి నాని మీద ఇప్పుడు మళ్ళీ ఒక కొత్త కేసు పెట్టడం జరిగింది. ఇట్లా రకరకాలుగా అందరి మీద కేసులు పెడుతూ వస్తున్నారు. ఇది ఒక ఎప్పుడు గత ప్రభుత్వం టీడీపీ నాయకుల మీద ఎలాగైతే కేసులు పెట్టి వాళ్ళని ఇబ్బందులు పాలు చేసిందో, వాళ్ళని ఎట్లాగైతే జైలు పాలు చేసి వాళ్ళ ఇమేజ్ డ్యామేజ్ చేయాలనుకుందో, ఇదే పద్ధతిలో ఇప్పుడు ఒక ప్రతీకారేచ్ఛ రూపంలో వీళ్ళు చేస్తున్నారు అనేది వైసీపీ శ్రేణుల ఆరోపణ.
అంటే వాళ్ళు చేసినప్పుడు అది కరెక్ట్ అయింది, వీళ్ళు చేస్తే మాత్రం అది తప్పు అవుతుంది అంటాం, అది సరైంది కాదు. నిజానికి వైసీపీ చేసినా, టీడీపీ చేసినా రాజకీయ కక్షలతోటి జైల్లోకి పంపించడం అనేది చాలా దుర్మార్గమైన విషయం. అయితే ఒక స్కామ్ రూపంలో వీళ్ళు బయటికి ఆధారాలతో సహా తీసుకొస్తే అది పర్వాలేదు, ఎందుకంటే ఆధారాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా కేసు పెట్టాల్సిందే, అరెస్ట్ చేయాల్సిందే. కానీ వీళ్ళ ఆరోపణ మాత్రం ఈ విధంగా ఉందన్నమాట. అయితే టీడీపీ కూడా దాదాపు అదే ఆలోచనతో ఉన్నట్టుంది. దొరికినంత వరకు, అవకాశం ఉన్నంత వరకు వైసీపీ శ్రేణులను జైలుకు పంపించాలని గట్టిగా డిసైడ్ అయినట్టుంది. ఈ మాజీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వీళ్ళని, కీలక నాయకులందరినీ కూడా. దీనికి సంబంధించి ఆ రెడ్ బుక్ అనేది బాగా వివాదంగా కూడా మారుతుంది. గత వారంలో చూసుకుంటే రెడ్ బుక్ వివాదం చాలా పెద్ద వివాదంగా మారిపోయింది అనమాట. గతంలో లోకేష్ ఈ రెడ్ బుక్ ఒకటి పట్టుకొని, నా దగ్గర రెడ్ బుక్ ఉంది, ఈ రెడ్ బుక్లో ఎవరెవరైతే ప్రతీకారంతో ఎవరెవరైతే మమ్మల్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళందరి లిస్ట్ నా దగ్గర ఈ రెడ్ బుక్లో ఉంది అంటూ లోకేష్ చూపించడం జరిగింది. ఎవరిని వదిలిపెట్టనని బహిరంగంగానే ఆయన ఒక సభలో సవాల్ చేశారు. నిజానికి అన్ని రాజకీయ కక్షలతో కూడిన సవాళ్ళు, ఇలా సవాల్ చేయడమే తప్పు. ఎవరిని వదిలిపెట్టడం ఏంటి? వదిలిపెట్టకపోవడం అంటే మనకున్న అధికారాన్ని ఉపయోగించుకొని నాయకుల్ని, ప్రతిపక్షాల వాళ్ళని జైల్లో పంపించడమా? అధికారాన్ని దుర్వినియోగం చేయడం అవుతుంది అది. ఇది చాలా తప్పు. అలా చేయడం చాలా రాంగ్ అనమాట. ఇలా కాకుండా వదిలిపెట్టడం అని కాదు. ఇప్పుడు ప్రభుత్వంలో ఏమైనా అక్రమాలు జరిగితే లేదా ఏమైనా అవినీతి జరిగితే మా దృష్టికి తీసుకురండి, మేము ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాము. ప్రభుత్వాన్ని ప్రజలకు ఉపయోగకరంగా లేదా రక్షణ వ్యవస్థల్ని ప్రజలకు ఉపయోగపడేటట్లుగా మేము చూసుకుంటాము అని చెప్తే బాగుంటుంది, లేదా ఆ విధమైన చర్యలు తీసుకుంటే బాగుంటుంది. కానీ మేము ప్రతీకారాలు తీర్చుకుంటాము, ఎలాగైనా వాళ్ళని వదిలిపెట్టేది లేదు, వాళ్ళని నాశనం చేస్తామంటాం. అలాగే స్పీకర్ కూడా ఏమన్నారో చూసాం. ఆయన స్పీకర్ కాకముందే, ఆ ముందు రోజే ఆయన ఏమన్నారు, జగన్ని చచ్చే వరకు కొట్టాల్సిందే అని చెప్పి అనేక వ్యాఖ్యలు చేయడము. ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఇలాంటి దురుసు వ్యాఖ్యలు ఆయన నుంచి వస్తూనే ఉంటాయి. ఇప్పుడు ఆయనే స్పీకర్ అయ్యారు అంటే ఎదుటి వాళ్ళు ఇప్పుడు దురుసు వ్యాఖ్యలు చేస్తే కంట్రోల్ చేయాల్సిన పొజిషన్లో వీళ్ళు ఉన్నారనమాట. సో ఇదంతా కూడా కావాలని ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టడానికి చేస్తున్న కార్యక్రమం లాగానే ఉందన్నమాట. వాళ్ళు అలాగే చేశారు, వీళ్ళు అలాగే చేశారు. ఎవరు దీంట్లో న్యాయబద్ధమైన ఒక సిన్సియర్, ఒక బ్యూరోక్రసీకి సంబంధించి ఒక సిన్సియర్ పొలిటీషియన్ లాగా ఎవరు బిహేవ్ చేయలేదు. సో ఇదొక సిచ్యుయేషన్. అయితే ఈ రెడ్ బుక్ సంబంధించి ఇంకా ఈ రెడ్ బుక్లో ఇంకా చాలా పేర్లు ఉన్నాయట. ఇంకా వాళ్ళందరినీ కూడా కేసుల్లోకి లాగి వాళ్ళందరి మీద కూడా శిక్షలు విధించే ఆలోచనలో చంద్రబాబు గారు అలాగే లోకేష్ ఉన్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి మొన్న జగన్ కూడా రియాక్ట్ అవ్వడం జరిగింది. ఇట్లా మా మీద కేసులు పెడుతున్నారు, ఇట్లా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, ఇది సరైంది కాదని చెప్పేసి మీడియా ముందు ఆయన చెప్తూ ఈ రెడ్ బుక్ అనే విషయం మీద ఆయన బాగా ఆందోళన పడ్డాడు. ఈ రెడ్ బుక్ అనే విషయం మీద ఆయన బాగా ఆందోళన కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఆయన చెప్పే ప్రెస్ మీట్లో ఆయన ఆందోళన పడుతున్నాడని చెప్పి అర్థమైపోతుంది అనమాట. రెడ్ బుక్ ఒకటి పెట్టుకున్నారు. రెడ్ బుక్ ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఒక్కొక్క రెడ్ బుక్ ఉంటుంది. లోకేష్ దగ్గర ఒకటి, సీఎం దగ్గర ఒకటి, అలాగే మంత్రుల దగ్గర ఒకటి, అలాగే గ్రామ స్థాయిలో నాయకుల దగ్గర కూడా తలా ఒక రెడ్ బుక్ పెట్టుకొని ఎక్కడెక్కడ ఏ నాయకుడు వైసీపీకి సంబంధించిన వాళ్ళ వివరాలు తీసుకొని వాళ్ళని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు అంటూ ఈ రెడ్ బుక్. అయితే ఇదేమి అంత కొట్టిపారేయాల్సిన విషయం కూడా కాదు. రెడ్ బుక్ విషయం ఎంత నిజమో అలాగే స్కాములు జరుగుతున్న విషయం కూడా అంతే నిజం. రెండు ఉన్నప్పుడు ఇప్పుడు వాళ్ళు తప్పు చేసిన తర్వాత ఇక వీళ్ళు ఏ పద్ధతిలో యాక్షన్ తీసుకుంటే, అది రెడ్ బుక్ కావచ్చు లేదా ఇంకో బుక్ కావచ్చు, తప్పు చేసిన తర్వాత యాక్షన్ అయితే తప్పదు. గతంలోనే గత 4 రోజుల క్రితం కొన్ని ఫైల్స్ కరకట్ట మీద దహనం చేయడం మనం చూసాం. ఇప్పుడు ఆ ఫైల్స్లో ఎన్ని రకాల అక్రమాలు జరుగున్నాయో ఎవరికీ తెలియదు. అలాగే ఈ వాలంటీర్లకు సంబంధించి కూడా కొన్ని రకాల వాదాలు వచ్చాయి. అట్లాగే ఒకటి కాదు, ఈ నిధులు, ఈ గవర్నమెంట్కి సంబంధించిన నిధులు ఏ శాఖ నుంచి ఏ శాఖకు తరలించారు, ఇలాంటి విషయాల్లో కూడా చాలా ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి ఆరోపణలన్నీ ఉన్నప్పుడు వీటికి సంబంధించిన దర్యాప్తులు చేయాల్సిందే. ఎందుకంటే రాష్ట్రంలో 5 సంవత్సరాల పరిపాలన తర్వాత ఒక అభివృద్ధి కుంటుపడిన తర్వాత ఏం జరిగింది, ఉన్న నిధులన్నీ ఏమైపోయాయి, ఎవరు ఎలాంటి పరిపాలన సాగించారనేది తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. ఇంతకుముందు గతంలో ఇలాంటి ప్రయత్నాలు ఏం జరగలేదు, కానీ ఏ ప్రభుత్వం ఆ ప్రభుత్వం వచ్చి వాళ్ళ పని వాళ్ళు చేసుకుని వెళ్ళిపోయేవాళ్ళు. ఇప్పుడు మాత్రం గత ప్రభుత్వం యాక్టివిటీస్ అన్నింటిని కూడా సమీక్ష చేయడం, అక్కడ ఏమన్నా తేడాలు ఉంటే వాటి మీద దర్యాప్తులు వేయడము, కమిటీలు వేయడం, ఇదంతా మంచి విషయం. ప్రజాస్వామ్యంలో కావాల్సిందే ఇది. ఇలా లేకపోతే ఏ ప్రభుత్వం అయినా సరే రాగానే వాళ్ళు చేయాల్సిన తప్పులని చేసేసి ప్రజలకు భారం పెంచేసి అలా వెళ్ళిపోతే అది ప్రజల మీద భారం పడుతుంది. రెండోది వాళ్ళు చేసిన తప్పులకి ఒక శిక్షలు లేకుండా పోతాయి, రాజకీయ వ్యవస్థ భ్రష్టు పట్టిపోతుంది అనమాట. కాబట్టి దీన్ని మనం హర్షించాలి. ఈ శిక్షలు పడడం తప్పేం కాదు. ఈ స్కాములు బయటికి రావడం చాలా హర్షించాల్సిన విషయం. చూద్దాం ఇంకెన్ని స్కాములు బయటకు వస్తాయో.